సో అప్పటి నుంచి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న నామినేషన్ వేయడానికి గల రీజన్ జస్ట్ డమ్మీ నామినేషన్, సేఫ్టీ కోసం పార్టీ తరఫున నిలబడాలి ఒక అభ్యర్థిని. జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియనే సేమ్ కాంగ్రెస్ లో అలాగే ఉంటుంది, బీఆర్ఎస్ లో బీజేపీలో కూడా అట్లే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయన సతీమణితో కూడా ఒక డమ్మీ నామినేషన్ వేయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందులో భాగంగా పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో ఒక డమ్మీ నామినేషన్ పార్టీ వేయించింది. ఫర్దర్ గా విత్డ్రా చేసుకోవడానికి ఆయన ముందుకు వెళ్తారు. రైట్ మధు, సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీలు కూడా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశాయి. సో చాలా యుద్ధ క్షేత్రంలోకి 3 పార్టీలు కూడా దిగాయి. ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతోంది, ఏ రకంగా మార్చారు, ఎవరి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఒక్కో పార్టీ యొక్క ప్రజెంట్ ప్రచార తీరుతెన్నుల గురించి వివరించే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. సో ఈ పోటీలోకి బీజేపీ కూడా జాయిన్ అయింది కాబట్టి ప్రజలు ఎటువైపు ఉంటారు అనేటువంటిదే చర్చ ఉంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి, మేమే విజయం సాధిస్తాం అనేటువంటి అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి. ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్ కాస్త ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మాగంటి చనిపోయిన తర్వాత ఒక రౌండ్ చుట్టేశారు జూబ్లీస్ లో ప్రచారం రూపంలో, ప్రతి గడపకి ప్రతి ఇంటికి ఏదో ఒక సమావేశం రూపంలో. కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున అంతే ఎత్తున ప్రచారం చేస్తా ఉంది, పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెడతా ఉంది. 60 మంది లిస్టు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. క్యాంపెయినర్స్ క్షేత్రస్థాయిలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పిసిసి చీఫ్ తో పాటు మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు, ఇంకా చాలా మంది మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యుఏ పార్టీ అధ్యక్షులు, వీళ్ళందరినీ రంగంలోకి దిప్పింది. వీళ్ళంతా క్షేత్రస్థాయిలో ఎలక్షన్ అయిపోయేంత వరకు ఉండి పర్యవేక్షించి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారు. ఇక బీఆర్ఎస్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ గా ఉంది. బీఆర్ఎస్ ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క దగ్గర 2 ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జ్ గా పెట్టింది. క్షేత్రస్థాయిలో ప్రతి 150 మందికి ఒక పర్సన్, ఒక ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది. అంటే ఓటర్లకి ఆ 150 మందిని డైరెక్ట్ గా కలుస్తారు. పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి, ఏంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళు వివరించనున్నారు. దీనికి స్ట్రాటజీగా కౌంటర్ గా కాంగ్రెస్ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కొన్ని అంశాల ఆధారంగా ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటిది అభ్యర్థిత్వం విషయంలో గతంలో మాగంటి మీద తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. ఆల్రెడీ ఇప్పుడే ఆయన గతంలో కొన్ని మాదక ద్రవ్యాలను సప్లై చేసే ప్రయత్నం చేశారు, ఆయన ప్రోత్సహించారు సప్లై చేసేటువంటి వారికి, అక్రమాలు చేశారు అనేటువంటిది ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ చేశారు ఎంపీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పైన, అలా కుటుంబ నేపథ్యం పైన విమర్శలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోండి, బీజేపీ అయితేనే కరెక్ట్ అనేటువంటిది బీజేపీ చెప్తా ఉంది. ఎలక్షన్ లో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ దూరంగా ఉంటుంది. ఇవన్నీ పోను 31 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, మిగతా అందరు ఈ పార్టీ అభ్యర్థులతో కలిపి మొత్తం ఇప్పటివరకు 31 మంది చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ అనేటువంటి హెచ్వైసి, హైదరాబాద్ యూత్ కరేజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ నడుపుతున్న ఎన్జిఓ, ఆయన పోటీలో ఉన్నారు. ఆ ఓట్లు చీలితే ఎవరికి ప్రమాదం అనేటువంటిది కూడా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఒకవేళ ఆ షేక్పేట్ ప్రాంతం నుంచి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లు దాదాపు ఒక 30,000 వరకు చీలే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రకంగా 30,000 ఓట్లు చీలితే అది కాంగ్రెస్ కు ప్రమాదమా, బీఆర్ఎస్ కు ప్రమాదమా, లేకపోతే బీజేపీకి లాభమా అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. అన్ని బలాబలాలను పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రచార రూపంలో, అన్ని రూపాల్లో, సోషల్ మీడియా, తర్వాత క్షేత్రస్థాయిలో, తర్వాత అన్ని రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అది డమ్మీ నామినేషన్ గా తెలుస్తోంది. ఒకవేళ కనుక మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే అనేటువంటి ఒక ఆలోచనతో బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఇటు విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయించింది. ఇటు మాగంటి సునీత యొక్క నామినేషన్ అంతా సవ్యంగానే ఉంది, అంతా సక్సెస్ఫుల్గా జరిగింది అనుకుంటే కనుక అటు విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా కవిత ఒకవేళ పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కనుక బరిలో ఉంటే జాగృతి తరఫున మద్దతు తెలుపుతామనుకున్నటువంటి మాటను కూడా చెప్పుకొచ్చారు. ఆయన దాన్ని తిరస్కరించారు. సో ప్రస్తుతానికి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలైన విషయం పైన బీఆర్ఎస్ పార్టీ కదా రాజకీయంగా ఒకసారిగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. సో ఇటు కాంగ్రెస్ ఇప్పటికే 40 మంది క్యాంపెయినర్లతో లిస్టును కూడా విడుదల చేసింది. మరి యుద్ధ క్షేత్రంలోకి 3 పార్టీలు దిగిపోయాయి. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ